ప్రైజ్ ద లార్డ్. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియమైన ఆత్మీయులారా, దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయ సంఘ పక్షాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఈ డైలీ బెడ్ కార్యక్రమం ద్వారా వస్తున్నటువంటి షార్ట్ మెసేజ్లు మీరు చూస్తూ ఉన్నారు, బలపడుతున్నారు. ఎంతోమంది ప్రార్థన రిక్వెస్ట్లు కామెంట్ కూడా చేస్తున్నారండి. అందును బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మేము ప్రార్థన చేస్తున్నామండి మీ కొరకు మానక. ఎవరైతే మరి కామెంట్ బాక్స్లో ప్రార్థన రిక్వెస్ట్ కోరారో మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు తప్పకుండా. అలాగే మరి ఈ లింకును మీకు తెలిసిన వారికి, మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి. ఈ పరిచర్యలో మీరు కూడా మాతో పాటుగా పాలు భాగస్తులు కావాలని ప్రేమతో మీ సహోదరిగా తెలియచేస్తూ ఉన్నానండి. సరే అండి, మరి మంచిది. ఈ రోజుకి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని నేను చదువుతున్నానండి. మీరు అందరూ సిద్ధంగా ఉన్నారు కదూ? సరే అండి, కీర్తనలు దావీదు రాసినటువంటి కీర్తన 34వ అధ్యాయము 19వ చరణం నేను చదువుతున్నానండి. 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆమేన్, హల్లెలూయా. మరొకసారి చదువుతున్నాను. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. మన దేవుడు ఎవరో తెలుసా అండి? మన దేవునికి చాలా బిరుదులు ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. బిరుదులు వేరు, పేర్లు వేరండి. అయితే ఈరోజు మనము తెలుసుకుంటున్నటువంటి నామము, బిరుదు ఏంటంటే ఆయన విడిపించే దేవుడు. ఆయన ఎలాంటి పరిస్థితులనైనా విడిపించే దేవుడు అండి. ఆయన పరిస్థితులన్నిటినీ తారుమారు చేయగల దేవుడు. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదండి. ఓ సహోదరి వచ్చి చెప్తా ఉంది, అక్క పాస్టమ్మ గారు, ఎందుకో మాకెందుకు చాలా శ్రమలు వస్తూ ఉన్నాయి, మాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, మేము చాలా భక్తి చేస్తున్నాం కదా, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాం, మేము వస్తున్నాము, దేవుని యొక్క ఆ యొక్క కార్యక్రమాలలో మేము చక్కగా చురుకుగా పాల్గొంటూ ఉన్నాము, మాకు తోచినటువంటి దేవుడు మాకు ఇచ్చినటువంటి కష్టాజీతం నుండి మేము దశంభాగం కూడా ఇస్తున్నాము, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం, మంచి భక్తి జీవితం చేస్తున్నాం కదా, ఎందుకమ్మా మాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, మాకెందుకు ఈ శ్రమలు వస్తున్నాయి? ఒక సమస్య వెళ్ళిపోయిందంటే ఇంకొక సమస్య సిద్ధంగా ఉంటుంది. సమస్యలు లేవు అన్న ఆ రోజు మాకు ఉండట్లేదు, ఎందుకు మాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని చెప్తా ఉందండి. అయితే నేను చెప్పాను, ఇదిగో అమ్మా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది చూడండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే దేవుడు వారిని విడిపిస్తాడు. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, భయపడకమ్మని. నేను ఇదే చెప్పానండి ఆమెతో, భయపడకు. దేవుడు, మన దేవుడు అసమర్థుడు కాదు, ఆయన సమర్థుడు, ఆయన శక్తిగల దేవుడు. మోషేతో దేవుడు అంటాడు, నా బాహుబలం ఏమైనా తక్కువైనదా అని. ఆయన బాహుబలము తక్కువ కాలేదు, ఆయన గొప్ప దేవుడు. అయితే కొంచెం శ్రమలు వస్తాయి, దేవుని వాక్యం సెలవిస్తుంది. అనేక శ్రమలు అనుభవించి మనము పరలోక రాజ్యంలో చేరాలని. దేవుని వాక్యము శ్రమలు రావు, దేవుని నమ్ముకుంటే అంత మంచి జరుగుతుందని అది చెప్పట్లేదు, దేవుని వాక్యం చెప్పట్లేదు, దేవుడు చెప్పట్లేదండి. వస్తాయి, ఎందుకంటే నీతిమంతులకే శ్రమలు వస్తాయి. చూడండి, చెట్టుకు చాలా పండ్లు ఉంటాయి కదండి. పండ్లున్న వాటిని పిల్లలు ఏం చేస్తారండి? రాళ్ళతో ఆ పళ్ళని కొడుతూ ఉంటారు. మరి వేరే చెట్లు కూడా ఉంటాయి కదా, మరి వాటిని కొట్టట్లేదే అని అంటే, వాటికి పళ్ళు లేవు, ఈ చెట్టుకు పండ్లు ఉన్నాయి, ఇది ఫలిస్తుంది కాబట్టి రాళ్ళతో కొడుతూ ఉన్నారు, ఆ పళ్ళల కొరకు కొడుతూ ఉన్నారు. మనం కూడా అంతేనండి. మనం ఫలిస్తున్నాం, మనకి దెబ్బలు తగులుతున్నాయా, మనకు శ్రమలు వస్తున్నాయా, మనకు నిందలు వస్తున్నాయా అంటే ఒక అర్థం ఉంది. ఏంటో తెలుసా? నీకు శ్రమలు వస్తున్నాయంటే, నాకు శ్రమలు వస్తున్నాయంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనం ఫలిస్తున్నాం. హల్లెలూయా. మనం ఫలిస్తున్నామండి, దేవుల్లో ఫలిస్తున్నాం, మన ఫలాలు ఇస్తున్నాం కాబట్టి ఆ ఫలాల కొరకు కొడుతూ ఉంటారు. చెట్టుని ఎలాగైతే కొడతారో ఫలాల కొరకు పిల్లలు కానీ పెద్దలు కానీ ఆ మధురమైన ఫలాలు కావాలని ఎలా కొడతారో, అలాగే నిందలు కూడా, అవమానాలు కూడా మంచివారికే వస్తాయండి. చూడండి, లోకస్తులను గమనించండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వారు గొడవ పడుతూ అనేకులకు ఇబ్బందికరంగా ఆయాసకరంగా ఉన్నవారు అంతా బాగానే ఉంటారు. కానీ నీతిగా నిజాయితీగా భక్తి చేస్తూ దేవుని కొరకు నిలబడుతూ శ్రమలు అనుభవిస్తూ ఉన్నవారికి చాలా శ్రమలు వస్తాయి. అయితే దేవుడు ఉదయకాల సమయంలో మనతో చెప్తున్నటువంటి మాట, ప్రేమైన అక్క, చెల్లి, అన్న, మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో
చాలామంది మరి భక్తులు ఉన్నారండి. మరి నీతిమంతుడైన యోబుకు శ్రమలు రాలేవండి? ఆయనేం తప్పు చేశాడండి? దానియేలుకు శ్రమలు రాలేవా? ఆయనేం తప్పు చేశాడు? దావీదుకు రాలేవా? ఎన్నో శ్రమలొచ్చాయి. మన పితరులను మనము జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు, నేను జస్ట్ మీకు రిఫరెన్స్ ఇస్తానండి. యాకోబు 5:18 అలాగే 1 పేతురు 4:12 చదవండి. అందులో చక్కటి మాటలుంటాయి. ఏదో శ్రమ కలిగిందని, ఏదో ఆహ్, ఆశ్చర్యంగా ఉందని, వింతగా ఉందని మీరేమి అనుకోకండి అని పేతురు అంటాడండి అక్కడ. ఏదో ఆశ్చర్యంగా ఉందని అనుకుంటున్నారా? మన దేవుని బిడ్డలో మనకు శ్రమలొస్తాయి. అయితే దేవుడు మనల్ని విడిపిస్తాడు, తప్పిస్తాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన దయ, కనికరం కలిగిన దేవుడు, విడిపిస్తాడు. ఉదయకాల సమయంలో ఈ మాట వింటున్నటువంటి ప్రియులారా, మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, కఠిన శ్రమల, కఠిన ఇబ్బందుల, బాధల ఏవైనా సరే, నా యేసయ్య విడిపించే సముద్ర శక్తి గల దేవుడు. మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వాటన్నిటి నుండి విడిపించి సహాయము చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రమయ్యా, సకల ఆశీర్వాదములకు కానబోతుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో తండ్రి, ఈ డైలీ బెడ్ కార్యక్రమం ద్వారా ప్రభా, ఇదిగో నాతో అందరితో మీరు మాట్లాడుతున్నటువంటి నీ మాటలు బట్టి వందనాలు తండ్రి. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, అయితే నేను వాటి నుండి విడిపిస్తానని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. అవును తండ్రి, నువ్వు విడిపించే దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఇదిగో నీ మాటలు వింటున్న ప్రియులు మరి ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు, శోధనలు నలిగిపోతున్నారో అయ్యా, నువ్వు వాగ్దానం చేస్తున్నావు. ఒక శుభవార్త ఈ రోజున తెలియజేస్తున్నావు. నేను విడిపిస్తాను అని అంటున్నావు అయ్యా. నీకు వందనాలు తండ్రి. అయ్యా, విడిపించి సహాయం చేయండి, కృప చూపండి, కుటుంబాలను ఆస్వాదించండి, దీవించండి. యేసు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ దినమంతా యేసయ్య విశేషమైన కృప, కాపుదల మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.